రాత్రిపూట ఆసుపత్రిలో డ్యూటీకి వెళ్లిన నర్స్ తెల్లారేసరికి రైలు పట్టాలపై శవమై కనిపించింది. ప్రేమతో రోగులకు సేవలు చేస్తున్న సిస్టర్ను కసిగా చిదిమేసిందెవరు? అర్ధరాత్రి నర్సింగ్ హోంలో ఏం జరిగింది? మహబూబ్ నగర్ జిల్లాలో ట్రైనీ నర్స్ మృతి కలకలంగా మారింది. ఒళ్లంతా గాయాలతో రైలు పట్టాలపై విగతజీవిగా పడున్న ఈ యువతి పేరు మాధవి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని విజయ నర్సింగ్ హోంలో ట్రైనీ నర్సుగా పనిచేస్తున్న మాధవి బుధవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. చెట్టులా ఎదుగొచ్చిన కూతురు హఠాత్తుగా మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన మాధవి గత 3 ఏళ్లుగా జడ్చర్లలోని విజయ నర్సింగ్ హోంలో ట్రైనీ నర్సుగా పనిచేస్తోంది. కాగా బుధవారం నర్సింగ్ హోం వెనక భాగంలోని రైల్వే ట్రాక్పై మాధవి మృతదేహం పడుండడం కలకలంగా మారింది. మాధవి డెడ్ బాడీ పైన బలమైన గాయాలున్నాయి. తల, మెడపై లోతుగా గాయాలు కనిపిస్తున్నాయి. మాధవి మృతికి నర్సింగ్ హోం యాజమాన్యమే బాధ్యత వహించాలని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మాధవి మృతిపై నిజాలను వెలికితీయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఆస్పత్రి యాజమాన్యాన్ని అరెస్టు చేసి విచారిస్తే అసలు నిజాలు బయటకొస్తాయంటున్నారు విద్యార్థి నేతలు. మనం చూసిన సమాచారం ప్రకారం అమ్మాయి చనిపోయిన దగ్గర వెళ్ళి యజమాని ప్రశ్నిస్తే అది పందుల రక్తం మాకేం తెలియదని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అడిగితే ఏమంటున్నా అంటే ఉదయం 5 గంటలకు వెళ్ళింది అమ్మాయి, ఉదయం 5 గంటలకు వెళ్ళింది, మాకు ఎలాంటి సమాచారం తెలియదు, ఊరికి వెళ్తానే వెళ్ళింది అని మళ్ళీ ఒక ప్రశ్నార్థకంగా సమాధానం ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పటికీ అనేది అక్కడ చూస్తున్నప్పుడు ఏంటంటే హత్యాపూర్వకంగా ఒక చిత్రీకరణ చేసినట్టుంది. కానీ అక్కడ అమ్మాయి అయితే హత్య చేసినట్టుంది. ఆ అమ్మాయి అయితే సొంతంగా హత్య చేసుకోలేదు, ఎవరో చంపినట్టే దుండగులు వెంబడి చంపినట్టుంది. అది చాలా ఏంటంటే చాలా పథకం పని చేసినట్టుంది. అది ఇప్పటికీ లోతుగా వెళ్తే ఎవరైనా దుండగులు రావాలని కోరుతున్నాము. యజమాని అమ్మాయి కుటుంబాన్ని న్యాయం చేయాలని కోరుతున్నాము. మాధవి డెడ్ బాడీని మార్చిరికి తరలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇది ఆత్మహత్య లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు జడ్చర్ల పోలీసులు.